భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఫస్ట్ డే సూపర్ హిట్ అయింది. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ విజన్ ఆవిష్కరణకు నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సు తొలి రోజున పేరొందిన కంపెనీలు, దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల దృష్టిని అమితంగా ఆకట్టుకుంది. తొలి రోజే సుమారు 2.43 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 35 ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో తొలి రోజే డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పలు పెట్టుబడులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. తొలి రోజున ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ 41,000 కోట్ల ఒప్పందాలు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెందిన టీఎంటీజీ సంస్థ హైదరాబాద్లో అంతర్జాతీయ మీడియా, స్మార్ట్ టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు ప్రతిపాదించింది. మెగా డిజిటల్ మీడియా హబ్ ఏర్పాటుతో వేలాది మంది ఉద్యోగాలు రానున్నాయి. ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ సంస్థ తెలంగాణలో వన్యప్రాణి సంరక్షణ మరియు జంతు సంక్షేమ కేంద్రం వంతెన ఏర్పాటు చేయనుంది. ఇది ఏషియాలో అతిపెద్ద ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనుంది. ఇక బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు చెందిన సల్మాన్ ఖాన్ వెంచర్స్ ఇండస్ట్రీస్ 10,000 కోట్లతో రాష్ట్రంలో ప్రత్యేక టౌన్షిప్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టూడియో నిర్మించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇందులో వినోద వసతులు కల్పించనుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి నిన్న అంతా సవ్యంగా జరిగింది. 35 వరకు కూడా పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించిన పరిస్థితి. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు లైవ్ ద్వారా. సాగర్, చెప్పండి, నిన్న సక్సెస్ఫుల్ గా అయితే గ్లోబల్ సమ్మిట్ జరిగింది. ఇవాళ కూడా 9 గంటలకు ప్రారంభం కానుంది. అసలు అధికారులు ఇప్పటికే 35 వరకు కూడా పెట్టుబడులను ఆకర్షించారు. ఇవాళ ఎక్కువగా ఎంఓయూ కుదుర్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తున 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, ఏకంగా 2,43,000 కోట్ల పెట్టుబడులు మొదటి రోజే గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించింది. ఒక భారీ సక్సెస్గా గ్లోబల్ సమ్మిట్ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పెట్టుబడుల సునామీ కొనసాగుతుంది. అగ్రరాజ్య కంపెనీల నుంచి దేశంలోని భారీ కంపెనీలు, ప్రముఖ కంపెనీలు, దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెడుతుంటే తెలుగు రాష్ట్రాల్లోని కంపెనీలు కూడా మొదటి రోజు పెట్టుబడులు పెడుతూ ఎంఓయూలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే ప్రధానంగా ఈ సదస్సు తెలంగాణ ఆర్థిక పురోభివృద్ధికి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్, తెలంగాణ ప్రభుత్వం కలలు కన్న తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో మొదటి రోజు ఒక భారీ పెట్టుబడుల సునామీ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. 1,00,000 కోట్లు అని భావించినప్పటికీ 2 లక్షలకు పైగా పెట్టుబడులు, 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు మొదటి రోజే తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూలు చేసుకుంది. 35 ఎంఓయూలు మొదటి రోజే చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈరోజు రెండో రోజు కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూడొచ్చు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి అధికారులు రెండో రోజు కూడా ఉదయం 9 గంటల నుంచే ఈ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రోజు దాదాపు 35 ఎంఓయూలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు, తెలంగాణ రైజింగ్ అనేది అన్స్టాపబుల్గా కొనసాగుతుంది. 2047 $3 ట్రిలియన్ ఆర్థిక పురోభివృద్ధి లక్ష్యంగా కూడా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. అందుకు సంబంధించినటువంటి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంటరీని కూడా ప్రవేశపెడుతున్నారు. ఈ సమ్మిట్లోనే ప్రారంభించబోతున్నారు. విజన్ డాక్యుమెంటరీ కూడా తెలంగాణ ఆర్థిక పురోభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలను కూడా ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రదర్శించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొదటి రోజు మనం చూసుకుంటే భారీగా పెట్టుబడులు పెట్టిన పరిస్థితి. వివిధ రంగాలకు సంబంధించినటువంటి దాదాపు 15 రంగాలలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. మెయిన్ హాల్లో ఉన్నటువంటి అంటే ఇనాగ్రల్ సెక్షన్లో జరిగితే మిగతా 3 హాల్లో కూడా ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి చర్చలు, ప్లీనరీ సెక్షన్స్ కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో బ్రూక్ ఫీల్డ్ యాక్సెస్ వెంచర్స్ కూటమి 75,000 కోట్లతో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీప్ టెక్ హబ్ను ఏర్పాటు చేసినందుకు కూడా ముందుకు వచ్చింది. దానికి సంబంధించిన ఎంఓయూ కూడా జరిగింది. విద్యుత్ సంబంధించినటువంటి ఈవీ రంగానికి సంబంధించినటువంటి విన్ గ్రూప్ 27 కోట్ల పెట్టుబడి, ట్రంప్ గ్రూప్కి సంబంధించినటువంటి మీడియా గ్రూప్ డైరెక్టర్ కూడా నిన్న పాల్గొన్నారు. నిన్న స్పీచ్లోనే 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాబోయే 10 ఏళ్లలో పెడతామని చెప్పారు. అందుకు సంబంధించినటువంటి 43,000 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడుల ఒప్పందాలు కూడా నిన్న చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అసలు గ్లోబల్ సమ్మిట్ అంటేనే అంతర్జాతీయ స్థాయిలో అధికారులు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించబోతున్నారు. ఇప్పటికే 2 లక్షల
43,000 కోట్లకు పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో ఈ రోజు కూడా 1,00,000 కోట్లకు పైగానే ఎంఓయూలు జరిగే అవకాశం ఉంది. నిన్న 35కు సంబంధించిన కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 10 గంటలకు ఈరోజు సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. 20 సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొనబోతున్న నేపథ్యంలో పలు రంగాల మీద ఈరోజు చర్చలు జరిగే అవకాశం ఉంది. 1,00,000 కోట్లకు పైగా మరింత పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఎంఓయూలు చేసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంటరీని ప్రదర్శించబోతున్నారు. విజన్ డాక్యుమెంటరీలు కూడా కొన్ని కీలక తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి అభివృద్ధి కోసం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా చూడబోతున్నారన్న అంశాలు కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. కీలకంగా 20 అంశాలపైన ఈరోజు 20 సమావేశాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నంలో మరిన్ని ఎక్కువ పెట్టుబడులు కూడా ఈరోజు ఎంఓయూలు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ సాగర్.